హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ కూడా శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది, శ్రీరాముని ప్రాముఖ్యత ఏంటి, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివ్ చేసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు శ్రీరాముడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని, అందుకే ఆ పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం